కర్నూలు ఉల్లి మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలకి ఉల్లిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు. చాలా తక్కువ ధరకి పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడదాం. ఉల్లికి ఎంతవరకు డిమాండ్ ఉంది, వాళ్ళకి ఎలాగా అమ్ముడవుతోంది, వచ్చే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అడుగుదాం. ఎంత తెచ్చారండి అమ్మడానికి ఇక్కడికి? 300 ప్యాకెట్లు తెచ్చారు. 300 ప్యాకెట్లు తెచ్చారు. ఎంతకు పోతుంది ఇవాళ ధర? ఎంత ఉంది? 300-400 పలుకుతుంది ఈ రోజు ధర. మేము 500 ప్యాకెట్లు తెచ్చినాం. 300 క్వింటాలు అవుతాయి. 300 క్వింటాలు అయినా కానీ గిట్టుబాటు ధర లేదు మాకు. పూర్తి లాస్లో ఉన్నాం మేము. అక్కడ కోయనీకి 50-60 ప్యాకెట్ కడతారు. ఎంత పెట్టుబడి పెట్టారు? మేము పెట్టుబడి ఒక ఎకరకు వచ్చేసి 50,000 పెట్టినాం మేడం. 50,000. ఇక్కడ వచ్చేది 12,000 20,000 వస్తున్నాయి. మరి 30,000 లాస్తే మాకు. మళ్ళీ గుత్తం కట్టాలా మేము. గుత్త కట్టుకోవాలా, లేబరు ఏ శనగ నాటు గీటు మాకు దండిగా ఉంటుంది. అంతా కలిస్తే 60-70,000 అవుతుంది. అయినా కానీ ఏదో వస్తుంది అని చెప్పి ఈ నీరు చేస్తా అని చెప్పి వేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఇక్కడ కిలో ఎంతకు పోతున్నట్టు? కిలో ఎంత 6 రూపాయలు పోతుంది మేడం. 4-5 పోతుంది. మాకు అక్కడ మా ఓపెన్ మార్కెట్లో 25 రూపాయలు 20 రూపాయలు అట్లా పలుకుతుంది. ఎందుకు తేడా వస్తుంది? ఇక్కడ ప్రభుత్వం అయిపోయింది మేడం. మీకు ఎంత పలుకుతుంది ఇప్పుడు? ఇక్కడ 3-4 పలుకుతుంది కిలో. అమ్మడం 15-20 కూడా అమ్ముతారు వాళ్ళు. ఏమంటే అది దళాల వ్యాపారం, ఇటు నుంచి ఎత్తుకుపోయి అమ్ముతారు కాబట్టి అట్లా వ్యాపారం. అది ఏం చెప్పనీకి కాదు. రైతుని ఎవరైతే బాగా చేయలేడు. అందరూ మా నుంచి బతకాల్సిందే కానీ వాళ్ళ నుంచి అయితే మాకేం రాదు. ఒక్కోసారి చాలా పెరిగిపోతుంది కదా ఉల్లి ధర. 50-60 వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి. వెళ్తే 20 కొనుతోడు లేకుంటాడు. అప్పుడు మీరు అప్పుడు ఎంతకు అమ్ముతారు ఇక్కడ? అప్పుడు 20 కూడా పో, ఆడ 50-60 అమ్ముతాడు, 20 పోతాయి. అట్లా దాకా మీరు అమ్మిన ఎక్కువ ధర అంటే ఎంత? ఎక్కువ అంటే 20. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం లేదా అటు పోయిన సంవత్సరం అయితే 20 పలికింది. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు 3-4-5కి దాటడంలే కిలో. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా ఉల్లి? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 15 అవుతుంది మేడం. 15 అవుతుంది మేడం. 15 అయినా ఆయన నుండి మాకు బాగా అందుబాటు ధర వస్తుందమ్మా. ఈ 3 వచ్చిన ఆయన నుండి మాకు అందుబాటు ధర లేదు. కేంద్రం పని మాకు వేసుకోటి చేయడం లేదు. ఇంకా అట్లనికి మాకు రైతుకి చాలా అన్యాయం జరిగిపోతుంది. జిల్లా అంతా వ్యవసాయము తక్కువ కదా, ఉల్లి ఒక్కటే ఉంటుంది కదా మీకు ఇక్కడ. ఇంకా గుడ్డలు ఉంటాయి, శనగలు, అన్ని రకరకాల పనులు పండిస్తాం. నీళ్ళు వస్తాయా? సరిపోయినా ఇట్రండి. నీళ్ళే లేవు, అసలే లేవు కదా మేడం. తాగనీకనే లేవు నీళ్ళు మాకు పల్లెటూర్లలో. ఇంకా పంటలకి ఎక్కడ ఉన్నాయి, తాగనీకే లేవు. ఇప్పుడు ఈ నెలలో 2 నెలల్లో తాగనీకే లేవు. ప్రతిసారి ఎందుకని ఉల్లే వేస్తారు? లాభం వస్తుందనే వేస్తున్నాం. రావట్లేదు. ఎప్పుడు పెరుగుతుందని ఆశ. తక్కువ, మాకు ఇచ్చే మందులు బలం ఎక్కువ రేటు. ఒక 3 వచ్చేసి 1400, 1500 అట్లా ఇస్తారు. మందు 3 వచ్చేసి 1500. ఇప్పుడు ఇత్తనాల ధర తీసుకుంటే 2000 రూపాయలు కిలో తీసుకుంటే ఆ ఇత్తనాలు కానీ పంట సరిగా లేవు ఈ సంవత్సరం. అవి ఇప్పుడు 300 పోతున్నాయి. నెక్స్ట్ మరి మళ్ళీ ఉల్లే వేస్తారా? వేస్తాం. మళ్ళీ ఉల్లే వేస్తారు. ఎందుకని మళ్ళీ ఉల్లే ఎందుకు వేస్తారు? ఉల్లే గిట్టుబాటు వచ్చిందంటే ఛాన్స్ మేడం. ఉల్లి ఇక్కడ మార్కెట్ లో ఏమన్నా చేయాలా? అంత బానే ఉందా మీకు ఈ మార్కెట్ అంతా? వచ్చిన వ్యాపారస్తులు వాళ్ళు ఇష్టపరంగా పాట పాడుకుంటారు, ఇష్టంగా పోతారు. మాకు కనిపించడం లేదు, ధర కనిపించడం లేదు. వాళ్ళు ఏదో వస్తారు పోతారు, ఒకరు పాటలు ఇస్తారు, పోతానే ఉంటారు. మరి బుద్ధి పెట్టినా కానీ పాడుకుంటారు, పోతారు. మీరు ఇంతమంది ఉంటారు కదా, మరి మీరేమో అడగలేరా వాళ్ళని? అడిగితే మా దాన్ని పాడవాళ్ళు పాడకుండా పోయి వేరే దాని మీద పడతారు, పెద్ద వదిలేస్తారు. అప్పుడు ఏం చేయాలి? రైతా ఊకైపోతారు. ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ మీరు ఉల్లి అమ్ముకోవడానికి? 2-3 రోజులు పడుతుందమ్మా. 2 రోజులు 3 రోజులు పడుతుంది. అందరిని వదిలేసి వచ్చి ఉల్లి అమ్ముకుని పోతారు. అంతేనా? మీరు ఇక్కడ ఏమైనా చేయాలా మార్కెట్ లో? ఉల్లి మార్కెట్ లో అమ్మాలి మీరు. మీకు ఎట్లా ఉంటది? కూలీ బానే ముడుతుందా? ఏం లేదమ్మా, ఒక మామూలు సిఆర్పి మొత్తంలో ఇక్కడ ఎక్కువ లాభం పొందుతున్నది ఎవరు? మరి ఎక్కువ ఉండేది వ్యాపారస్తులు తప్ప ఎవరు పొందుతుంటారమ్మా, వాళ్ళు తప్ప ఏది లేదు. ఏం రాత్తాలి, ఏదో ఒక బండి దింపుకుంటే 100 రూపాయలు ఇస్తారు, ఓ ట్రాక్టర్ దింపుకుంటే 200 రూపాయలు, అంత తప్పితే ఏం. ఇప్పుడు మరి విత్తనాలకి వీటికి అన్నిటికీ సబ్సిడీ ఇస్తున్నారు కదా, వస్తున్నాయా మీకు? ఉల్లికి వస్తుందా? ఎవరు వస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? ఇవ్వడంలే, ఇంకా అంటున్నారు, ఎవరు ఇవ్వడంలే. మనకి ఏం చూస్తుంది? ఓకే అంటున్నారు, ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇంకో నెలకు ఇస్తాము, అంతే. రైతులందరి మాట ఏంటి మరి? ఏమంటారు? ఇక కొంచెం ధర ఒకటి మంచిగా పలుకుతే బాగుంటుంది.
ఒక మందు సంచి వచ్చిపోయి 1200 1300 పెంచుతున్నారు కానీ ఉల్లిగడ్డలు వచ్చిపోయి 200 కానీ పలకడంలే. ఏం చేయాలి రైతు? మందు సాగాల్సి మందు తెచ్చుకున్న వాళ్ళు తాగాలి సాయాలి అంతే. ఎంత తెచ్చారు ఇక్కడ? ఎన్ని బస్తాలు తెచ్చారు? ఎకరన్నర సార్ కేస్తుంటే 80,000 అయింది అది పెట్టుబడి ఎకరన్నరకి. ఇప్పుడు అది తెచ్చి వేసినాము, అది ఎంత పలుకుతుందో తెలుసు మనకి. పంట బాగా వచ్చిందా? పంట తెచ్చిన పంట అయితే ఇంతవరకు ఇంకా రేటే లేవట్లోకి. అక్కడే 25 రూపాయలు 30 రూపాయలు కూడా పలుకుతుంది ఒక్కోసారి, 60-70 కూడా. వాళ్ళకైతే ఉంది మేడం, మామ రైత పండించిన వాళ్ళకైతే లేదు, గిట్టుబాటు ధర లేదు. మరి ఏంటి దీనికి సొల్యూషన్ గా, లేకపోతే ఎట్లా చేయాలి? ఏం చేయడానికి మేము ఏం చేస్తాం, రైతు ఏం చేయడానికి లేదు. వాళ్ళు ఏం చెప్పులున్నా వాళ్ళు సమస్య పెద్దవాళ్ళు సమస్య తీర్చుకుంటారు. మా లెక్కలు రైతులు ఎవరు పట్టించుకోరు. మీకు మరి పంట వేసే ముందు డబ్బులు ఇస్తామంటున్నారు కదా, అట్లా అయితే మేలుంటుందా? అట్లే ఎవరు ఇస్తారు మేడం? ఎకరానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది, ఎకరన్నర ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకే కలుగుతుంది. 5 ఎకరాలకి లోపాటు ఉన్న వాళ్ళకి ఇస్తుండేది. 5 ఎకరాలకి 10-5 సెంట్లు ఎక్కువ ఉంటే కూడా డబ్బులు ఇవ్వడం లేదు మేడం ఆయన మోడీ. అది ఎప్పుడు ఇస్తాడు? 2,000 ఒక పారి, 3,000 ఒక పారి, 3 విడతలు ఇస్తాడు. సరిపోదు అది సరిపోదు. మాకు రైతుకు ఒకటే పారి వచ్చిందంటే మందరోళ్ళకి కట్టుకుంటాము, అంగట నీళ్ళ మంది తెచ్చుకున్న వాళ్ళు కట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు 3,000 ఇప్పుడు 2,000 ఇస్తే ఛార్జీలు సరిపోతాయి. మాకు మేము 450 ప్యాకెట్లు తెచ్చిరా, దానికి నాకు ₹1,00,000 ఖర్చు వచ్చింది. కోతకి, కలపలకి, మందలకి, స్పేర్ మందలకి, కోతకి, ఉల్లి నాటనీక వచ్చింది. నాకు వచ్చేది 40,000 వస్తాయి, 50,000 వస్తాయి. ఇప్పుడు దాంట్లో మాకి 50,000 60,000 గుంత పడుతుంది. 50,000 పోతుంది. దానికి మా పిల్లల చదువులకి ₹1,00,000 వస్తుంది. ఆ టీచర్ 2 ఏళ్ళు చదివించుకోవాలంటే 1 ఎకరా పొలం అమ్ముకోవాలా, అప్పు కట్టుకోవాలా, వాళ్ళని చదివించుకోవాలా. అంత తప్ప మార్గం మాకు ఏది లేదమ్మా. లాభం అయితే ఏం లేదు. ఎక్కువ ధర అమ్మావంటే ఎంత అమ్ముతారు? ఎక్కువ ధర అమ్మాలంటే మాకి 225 రూపాయలు కిలో పోతే మాకి గిట్టుబాటు రైతుకి గిట్టుబాటు అవుతుంది. ఇంకా తక్కువ పోయిందంటే అంత నష్టమే మేడం మాకు. ప్రతిసారి కూడా ఉల్లి వేస్తారా? మరి నువ్వు వేసుకోవాలి, తిన్నాం కదా మేడం. అప్పుడు ఫస్ట్ 40 రూపాయలకి కిలో పోయింది. దాని ఆశ నుండి ఒక పాటు తిన్నాము. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది చేసుకుంటూనే పోతున్నాము, నష్టం వస్తూనే ఉంది. ఇప్పుడు 40 రూపాయలు వస్తుందో అని చూసుకుంటా దానికోసం నాటుతూనే ఉండరు. అది నాటుతుంటే రోజుకి నష్టమే వస్తుంది, ఆట నష్టమే వస్తూనే ఉంది. దానిపైన రైతే నష్టపోయి అల్లకుల్లం అయిపోతున్నాడు. ఇప్పుడు మీది అయిపోయిందా? మొత్తం తెచ్చిన సరుకు అంతా అమ్మేసలేదు మేడం. ఇప్పుడు రావాలి, వాళ్ళు పాటకు వస్తే వాళ్ళు బుద్ధి కుడితే పాడతారు, లేకుంటే లే. ఇప్పుడు మేడం ఈ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు అవుతుంది, 4.5 సంవత్సరం అయింది మాకు. ఇదో నెల అదిగో నెల, ఆ సంవత్సరం ఈ సంవత్సరం వస్తుంది రేట్ అనుకుంటా పెట్టుకుంటా కన్నగా నాశనమైనాం. ఎకరాకు వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది వచ్చేసి. మాకు మాత్రం మన సంచి మాత్రం మేట 200 పెంచుకుంటే ₹1,400 వరకు సంచి అయింది. దానికి 10 మంది సంచులు వేయాలి. అంత ఖర్చు భారీ ఖర్చులు అవుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇది అనేది ఇడిచిపెట్టి ఇది రేట్ లేదని ఇంకోసారికి ఎన్నికైనా కూడా అది కూడా అంతే. వడ్లు 4 ఏళ్ళ నాడైనా ఇదే రేట్ ఉంది, 1,500 బస్తా. ఈ రోజైనా కూడా 1,500 బస్తా. ఏ పంట అయినా అంతే. ఈ 5 ఏళ్ళ నాడు పత్తి 7,000 పలికింది, ఈ రోజు 4,000 4,500 పలుకుతుంది. ఏ పంట వేసుకున్నా మాకు గిట్టుబాటు ధరలు లేవు. ఇప్పుడు ఈ ఉల్లి రేటుకి మద్దతు ధర ఇస్తాం అంటే 8వ నెల నుండి ఇంతవరకు చెప్పినారు. తిరుగుతూ ఉన్నారు 4 మాటలు. రేపు రాపోంటాడు, మరో సంతకం తేపోతాడు, 50వ సంతకం తేపోంటాడు. ఆ సంతకాలు తెచ్చినా ఇంతవరకు ఒక రైతు కూడా ఒక డబ్బులు పడినికే టైమే రాలే. ఇప్పుడు బ్యాంకులో పెట్టినారు, అది తిరగనికనే సరిపోతుంది మాకు. ఇంటికాడ సంసారం విడిచిపెట్టాలా, ఆశ కోసానికి డబ్బులు వస్తామన్నా ఆ సంతకం పెట్టుకురా, ఈ సంతకం ఈ ఆఫీసుల చుట్టూగానే ఒక మంచి ఇటుబడి దినాము 500 ఖర్చు పెట్టి తిరుక్కుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలకు 2 లక్షలు 3 లక్షలు ఆట నష్టం వస్తుంది. దానికి వడ్డీ ఎంత అవుతుంది? ₹2 వడ్డీ. ఈ బ్యాంక్ అయినా మేము దినాము ఒత్తిడి చేస్తాడు, కట్టండి తిప్పి రైతు వడ్డీ కంటే ఎక్కువ పడుతుంది అది. ఇప్పుడు మాకు టయానికి ఇప్పుడు రిన్యూవల్ చేసుకోవాలంటే ఈ టయానికి ఇప్పుడు రావాలి, డబ్బులు వస్తే రుణమాఫీ రుణమాఫీ అయింది. 50,000 లోపల రుణమాఫీ ఒకటే పారు నాకు 50,000 ఉంది అప్పు, ఒక పారు లేదు, ఒక పారు 25,000 లేదు, వడ్డీ లేక మట్టి. ఇందులో ఎవరికి రుణమాఫీ కాలే? ఎవరికి కాలేదు. అది వడ్డీ లేక సరిపోతుంది అమౌంట్. ఏంటికి మాకు కన్నా క్లియర్ నుంచి ₹50,000 ఒకటే పారు ఉంటే ఒకటే పారు పోతుంది అనేది ఉత్త వడ్డీ లేక కూడా కాలే. మళ్ళీ అట్టే ఉంది 50,000 అట్టే ఉంది, మళ్ళీ వడ్డీ పెరిగింది. 80,000 దాకా చెప్తున్నాడు. ఇలా వచ్చి వాకిలి వేస్తాను అంటున్నాడు బ్యాంక్ ఆయన. మాది ఎవరు సుంకేసులోనే కొత్తకోట బ్యాంకు. ఏం చేయాలి? మా మేనోడు ఏం చేస్తాం? మన నమ్మాల ఫిస్టే తీసుకొని ఊర్లో ఎవరన్నా మంది నగ్గుతారన్నానంటే అప్లోడ్ వచ్చిన ఆడతలకు 1 ఎకరా అమ్మేయాల, కట్టాలన్నా కట్టాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం లేబర్కే బాగుంది. ఏంటంటే ఉన్నాడే లేదంటే ఈ ఊరిలో లేదంటే ఇంకో ఊర్లో పోయి ఏదో చేసుకొచ్చుకుంటాడు. మా బాగా ఊరికి పోతే యాలం పోతుంది,
ఉండే ఎద్దులు ఎలక అమ్ముకున్నలా. మీకు ఎవరికి రుణమాఫీ కాలేదు? ఎవరికి లేదు, ఎవరికి కాలేదు. మరి అంతమందికి అయిందని చెప్పారు కదా, మీరు ఎవరిని అడగలేదా? ఎవరికి కాలేదు, మాకు కూడా కాలేదు. ఈ మందిలో ఎవరికన్నా కానీ చెప్పమను, ఎవరికి కాలేదు. మరి వచ్చే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? ఈ ప్రభుత్వం మాత్రం ఎప్పటికీ ఏ ధర పెట్టలే. ఈ వచ్చే ప్రభుత్వం ఎట్లా ఉండదో దేవుని తెలుస్తుంది. ఈ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ళ నుండి కూడా 1 రూపాయి తినింది లేదు, చేసింది లేదు. ఇక రుణమాఫీ లేదు. ఇక బ్యాంకు పుడితే పోతే 2,000కి 3 నెలలు 4 నెలలు పనిహార్లు. అది నీకు ఆధార్ కార్డు సరిగ్గా లేదనేది, లింక్ అయ్యి లేదనేది, లేకుంటే నీ అది పాస్బుక్ సరిగ్గా లేదనేది, వాళ్ళు చుట్టూ తిరగనీకే మనకి ఏలవుతుండదు. కానీ మాకేమేం లేదు. రుణమాఫీ కాలేదు, ప్రభుత్వం ఏం చేయలేదు. 4.5 ఏళ్ళలో ఏం కాలేదు, ఏమేం కాలేదు మాకు. ఇంకా పత్తి ధర గిట్టుబాటు ధర లేదు, బుడల ధర గిట్టుబాటు ధర లేదు, ఉల్లి గిట్టుబాటు ధర లేదు. ఏ సరుకు వేసినా రైతుకు మాత్రం ఏమేం లేదు. వచ్చే ప్రభుత్వం అయినా గిట్టుబాటు ధర కల్పించాలి అనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. నీళ్లు లేకపోయినా ఒకసారి పంట వేసి ఆ డబ్బులు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉల్లే వేస్తున్నాం అని చెప్తున్నారు. కర్నూలు ప్రధానంగా ఈ ఉల్లి మార్కెట్, ఈ ఉల్లి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ వీళ్ళ గిట్టుబాటు కల్పిస్తే మేము బతుకుతాము, రైతు బాగుపడతాడనేది వీళ్ళంతా చెప్తున్నమాట.